లాస్ట్ ఇయర్ మన ఛానల్ నుంచి ఎక్కువగా నంబర్ ఆఫ్ వీడియోస్ అన్ని విధాలుగా మనకి ప్రతి స్ప్రే ఈ అన్నగారి దగ్గర పెట్టాను, మీరు చూశారు. అదేవిధంగా అదే కోణంలో తక్కువ దాదాపు 30,000 పెట్టుబడి, అంటే పిచికారులు ఓన్లీ 30,000 అయింది. ఓవరాల్గా చూసుకుంటే ఎకరాకు 30 క్వింటాల దిగుబడి వచ్చింది. ఈ వీడియోస్ కూడా మీకు పెట్టాను, మీరు చూసే ఉంటారు. సో ఆ నమ్మకంతో ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం 25-26 సంవత్సరానికి మనం చెప్పిన వెరైటీ మనకే ఆప్షన్ ఇచ్చారు. సీడ్ సెలక్షను, మందులైన ఏదైనా మనం చెప్పినట్టే చేయడం జరిగింది. అందులో ఏమేమి నేను చెప్పుకుంటూ వస్తాను. ఈ సంవత్సరం B9, వేదా $9, మిర్దా 5G, మనకి మిర్దా క్రాప్ సైన్స్ నుంచి ఉన్నాయి. లావులో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిలో ఈ దుక్కి మీద ఒకసారి వచ్చి వీడియో కూడా చేశాను, మీరు చూసే ఉంటారు. అప్పుడు ఏం చెప్పానంటే మనకున్న మొత్తం 4 ఎకరాలు కదా, 4 ఎకరాల్లో 3 వెరైటీలు ప్లాన్ చేసాము. 4 చేసాం, తర్వాత ఒక వెరైటీ స్కిప్ చేసి 3 వెరైటీలే ఫైనల్ చేసుకోవడం జరిగింది. అందులో ఒకటి వేదా $9, ఒకటి బైరో B9, రెడ్ హీట్ కదా, రెడ్ హీట్, ఈ 3 వెరైటీ, 3 తేజాలే. లావుల వైపు వెళ్ళదలుచుకోలేదు. అంటే షణ్ముఖి ఆర్మూర్ ఉంది, పచ్చిమిర్చి ఉంది. సో ఇంకటి వెళ్ళదలుచుకోలేదు, ఓన్లీ తేజాలు వేయాలని తేజాల మీదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అందులో ఇంకోటి కూడా చెప్పాను. B9 అయినా ఏ వెరైటీ అయినా మన ఛానల్ చూసిన ప్రతి రైతు దుక్కిలోనే DAP, పొటాషు, SSP చల్లమని చెప్పాను. మనకి గుత్తికొండ సుధాకర్ అయితే తోచే తప్పకుండా డే 1 నుంచి చెప్పినట్టు చేయాలని చెప్పాను. లాస్ట్ ఇయర్ కంటే సంవత్సరం ఇంకా మరింత మెరుగ్గా తీసుకోవాలని చెప్పాను. ఆ విధంగా మరి దుక్కిలో చేసాడా లేదో అడుగుదాము. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నా? బాగున్నా. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కొంచెం అంటే ఎందుకు మళ్ళీ సెకండ్ ఇయర్ రావడానికి ఒక ముక్కలు చెప్పేసి తర్వాత పాయింట్లకి ఏమన్నా రేట్ల కోసం అంటే లాస్ట్ ఇయర్ అంటే మన షెడ్యూల్ కానీ లాస్ట్ ఇయర్ విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ బాగానే ఉందన్న. షెడ్యూల్ బాగుంది, రేటు తక్కువతో ముందు తక్కువ పెట్టుబడితే ఎక్కువ బండి ఎలక, అందుకని మళ్ళీ వేసినాము. మళ్ళీ వచ్చాం. లాస్ట్ ఇయర్ మనం చెప్పినట్టు ఎకరానికి 30,000 అయింది కదా పెట్టుబడి. 2,000 అటు ఇటుగా 30,000 అంతే. 30,000 అంటే 28,000 చిల్లర వచ్చింది. 2,000 కలిపి 30,000 చెప్పాను నేను. ఎకరాకి అంతే వచ్చింది. దిగుబడి ఎంత వచ్చింది ఎకరానికి? 30 వచ్చింది. సో వాస్తవంగా అయితే చాలామంది మన రైతులు అంటే నేను ఎప్పుడు ఏది కొట్టాలో అదే చెప్పాను. ఈ షెడ్యూల్ అంతే. ఇదైతే మాత్రం 26,175 రూపాయలు అయింది. ఇంకా మనం కొట్టింది 28,000 లాస్ట్ ఇయర్, ఇది 26,000. అంటే పురుగు మందులు కొన్ని మధ్యలో యాడ్ చేసుకుంటే ఓవరాల్గా 30,000 అయితే నమ్మకంగా అవుతుంది. ఇంకేదైనా మితిమీరి వాతావరణం మరీ గడ్డుగా ఉండి మరీ దారుణంగా ఉంటే ఒక 4-5,000 పెరగవచ్చు, లేదా 26,000తోనే 27,000-30,000తోనే మనకు ఖచ్చితంగా పిచికారులు అవుతాయి. ఇదే చాలు అంతే. ఇది మనం దిక్కులో మరి